ఇక అనంతపురంలో తన బస్సులు పథకం ప్రకారం దగ్ధం చేసిన పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేయడంపై జేసీ పోలీసుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు చేత కాదు కాబట్టి నేను ఫిర్యాదు చేయలేదు. మీకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి నా బస్సులు పథకం ప్రకారం నిప్పండించిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులపై నాకు నమ్మకం లేదు. మీకు నిందితులెవరో పట్టుకోనికి చేత కాదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని ఇప్పుడు 2 బస్సులు అంటిస్తే ఏమవుతుందంటూ జేసీ అన్నారు. వీరికంటే వైఎస్ జగన్ చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం బస్సులు మాత్రమే నిలబెట్టాడని, మీ బీజేపీ ప్రభుత్వంలో నా బస్సులు తగలబెట్టించారని జేసీ సంచలన ఆరోపణలు చేశారు. బస్సు కాల్చారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పోతే ఏర్సలే, దీనికి ఎడతాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియాలి ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారులే, పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టి ఇచ్చినాడు. నిలబెడితే ఆ పోతే 10 లక్షలు పోయేది, పోతే 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పెట్టారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? మా వాడిని ఎత్తకపోయి కంప్లైంటా? సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకొని నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకుంటారా? లేదా సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే. న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం. నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్ళే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి మీ చేతనైతే. మీరు ప్రూవ్ చేయలేరు. మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నా. 450 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళు నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంది నాకు? చేతనవుతుంది పోలీస్, చేతనవుతుందా పోలీస్? షార్ట్ సర్క్యూట్ కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. ఎవడు మీ ఎక్స్ఎంఎల్ అండి బాబా, అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి. పాపం అంత ధైర్యం లేదు వానికి. వాని పేరు పెడతారు. ఉన్నింది మాట్లాడదా చెప్పు. పోలీస్కి ఉందే, ఇంటెలిజెన్స్కి ఉందే. షార్ట్ సర్క్యూట్ అది. పైరానికి షాక్ తగలేదా? అటు ఉంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు, అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేర్ అప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు, మెయిన్ వైరు. హీట్ ఏమైంది? తెగి పడింది. రాసుకోడు. చేతకాని వల్ల ఇంటెలిజెన్స్ వల్ల చేతకాని అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి నమస్కారం, పోలీసు వాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ మా.